చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడిపై దాడి కేసులో కీలక నిందితులు శ్రీకాకుళం జిల్లాకు చెందిన వాళ్లు కావడం స్థానికంగా సంచలనం సృష్టిస్తోంది. రామరాజ్యం ఆర్మీ వ్యవస్థాపకుడు కొవ్వూరి వీర రాఘవరెడ్డి నేతృత్వంలో లావేరు మండలానికి చెందిన వాళ్లతో ఇద్దరు మరింత కీలకంగా వ్యవహరించడంపై లోకల్గా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు స్థానికులు. చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు సిఎస్ రంగరాజన్పై దాడి కేసు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. అయితే ఈ దాడి కేసులో శ్రీకాకుళం జిల్లా లావేరు మండలానికి చెందిన 5 వ్యక్తులు కీలకంగా వ్యవహరించడం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అంతేకాదు రామరాజ్యం ఆర్మీ వ్యవస్థాపకుడు కొవ్వూరి వీరరాఘవరెడ్డి నేతృత్వంలో శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం తామడ, గుర్రాలపాలెం గ్రామాలకు చెందిన 2 వ్యక్తులు మరింత కీలకంగా వ్యవహరించారు. రామరాజ్యం ఆర్మీ వ్యవస్థాపకుడి మాదిరిగా శ్రీకాకుళం జిల్లాలో చాలా వరకు సభ్యులను తయారు చేసి కొవ్వూరి వీరరాఘవరెడ్డి ఇచ్చిన కార్యాచరణ అమలు చేస్తున్నారు వీళ్లంతా. ఆంధ్రప్రదేశ్ లో కొన్ని దేవాలయాలకు వీళ్లు వెళ్లి ఆలయ ప్రధానార్చకులతో మాట్లాడి వాళ్ల కార్యాచరణ ప్రకటించి అమలు చేయాలని డిమాండ్ చేసేవారన్న ఆరోపణలు కొన్ని రోజులుగా వినిపిస్తున్నాయి. లావేరు మండల కేంద్రంగా గోవిందరావు, శ్రీ నవదుర్గా దీక్షాపీఠం భవానీ దీక్ష ప్రచారకులు లక్కోజీ వెంకటరమణ కలిసి గత కొన్ని రోజులుగా భవానీ దీక్ష ప్రచారకుల పేరుతో రామరాజ్య ఆర్మీ సభ్యులకు శిక్షణ ఇచ్చారు. వారే చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడిపై దాడి ఘటనలో పాల్గొన్నారు. రంగరాజన్పై దాడికి ముందు ఏపీ, తెలంగాణలోని చాలా దేవాలయాల్లో అర్చకులను బెదిరించి రామరాజ్య స్థాపనలో సహకరించమని బెదిరించేవాళ్లని సమాచారం. ఈ క్రమంలోనే కొందరి నుంచి డబ్బులు వసూలు చేసినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. ఇక రంగరాజన్పై దాడి చేసిన 5 నిందితులు గోవిందరావు, లక్కోజీ వెంకటరమణ, రేగన మూర్తి, ఓ రాజకీయ పార్టీకి చెందిన లావేరు మండలాధ్యక్షుడు దేవిరెడ్డి వీరబాబు, ముప్పడి వెంకటరమణ ఉండటంపై స్థానికుల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. గతంలో ఓ స్వామీజీని భయపెట్టి ఊరు నుంచి వీళ్లు తరిమేసిన ఘటనను గుర్తు చేసుకుంటున్నారు. అర్చకులు రంగరాజన్ గారు ఆయన చాలా మహనీయులు, మహాత్ములు, చాలా చక్కనైనటువంటి సేవాభావంతో ఆయన దళితులను కూడా అందులోకి ప్రవేశింపజేసి తన భుజాల మీద మోసుకొని దేవాలయం చుట్టూ ప్రదక్షిణ చేయించినటువంటి వ్యక్తి ఆయన. అది అందరికీ తెలిసినటువంటి విషయమే. మేము కూడా వెళ్తూ ఉంటాం, వస్తుంటాం, వారితో సంప్రదిస్తూ ఉంటాం. అయితే ఎక్కడ ఇబ్బంది వచ్చిందంటే వీళ్ళు వెళ్ళి ఆయన మీద దాడి చేయడం అనేటువంటి దాన్ని మాత్రం ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు. వీళ్లందరూ అరెస్టు కావడంతో తప్పు చేసిన వాళ్లకు ఏదో ఒక రోజు శిక్ష పడటం ఖాయమన్నది రుజువైందంటున్నారు స్థానికులు.